వందల్లో లోన్స్ అండ్ బెట్టింగ్ యాప్స్, వేలల్లో స్కామర్లు, లక్షల్లో బాధితులు, కోట్లలో డబ్బుమై. మోస్ట్ ఆఫ్ ది స్కామ్స్ వెనకాల ఉన్నది టెక్నాలజీ మీద అవగాహన చెందిన ఈ జనరేషన్ వాళ్ళే. ఆ అవగాహన లేని వాళ్ళు ఈ స్కామ్స్కి గురవుతున్నారు. అలా స్కామ్కి గురైన ఒక వ్యక్తి కదే మై ది రివైండ్. అరే విజయ్, ఫోన్ వస్తుందిరా. వస్తున్నాను రా. అరే ఆడితే ఆడు, లేకపోతే మా నీకు నచ్చినప్పుడు వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే కుదరదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు మార్నింగ్ బెట్టింగ్ యాప్లో రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేశారు కదా, మేము బెట్టింగ్ యాప్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవును సార్, పొద్దున్నే ఓపెన్ చేశా కానీ ఓపెన్ అవ్వలేదు, పక్కన పెట్టేసా. ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు సార్? బెట్టింగ్ యాప్ నుంచి ఫోన్ చేశానని చెప్పాను కదా, మేము కస్టమర్ కేర్ సర్వీస్ సార్. మీకు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి పెడతాం. సార్ ప్రస్తుతానికి నా దగ్గర డీటెయిల్స్ ఏమీ లేవు, నేను గ్రౌండ్లో ఉన్నాను. ఏం పర్లేదు సార్, జస్ట్ మీ మొబైల్ నెంబర్, వన్ టైం వెరిఫికేషన్ ఓటీపీ చెప్తే చాలు. సరే సార్, ఇప్పుడు నా మొబైల్ నెంబర్ చెప్పాలా? అవును సార్. సరే చెప్తున్నాను, చూడండి సార్. చెప్పండి సార్. 9391248453. సారీ సార్, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ మీద ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేదు. మీరు బెట్టింగ్ ఎలా చేస్తారు? ఫస్ట్ మీరు కరెక్ట్గా చెప్పాలి కదా సార్. బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది ఇంకో నెంబర్ ఉంది. చెప్పండి సార్. ఆ నెంబర్ చెప్తున్నాను చూడండి సార్. 1126134556. ఓకే సార్, మీ మొబైల్ నెంబర్కి వన్ టైం వెరిఫికేషన్ ఓటీపీ పంపిస్తున్నాను, చెప్పండి. సరే సార్, చూస్తున్నాను చూడండి సార్. ఓటీపీ చెప్తున్నాను చూడండి సార్. 268812 సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో 2 అవర్స్లో మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే సార్. ఇంకేంటి బాబు విశేషాలు? విశేషాలు పక్కనట్టుగానే ఎవరికి డీటెయిల్స్ ఇస్తున్నావు? ఇంకో బెట్టింగ్ యాప్ ఓపెన్ చేశాను, అది చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాను రీ బెట్టింగ్ యాప్లు వద్దని, ఎప్పుడైనా విన్నావా? కుదిలే కానీ ఆడు ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోతాడు చూడు. మరి నువ్వెందుకు కొట్టలేదు? బాల్ తెచ్చుకోలేదు అని కొట్టలేదు. బండిదాలం ఎవరా? బండిదాలం ఎవరు? ఒకసారి బ్యాంక్కి వెళ్ళి వస్తాం. బండిదాలం ఎవరా? ఏమైందిరా? పొద్దున్న ఫోన్ చేశారు అన్నాను కదా, బెట్టింగ్ యాప్ వాళ్ళు కాదు, స్కామర్స్. ₹1,00,000 పోగొట్టేసాను. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు మరి? ఏమన్నారు, సింపుల్గా డబ్బులు వెనక్కి రావన్నారు. ఎన్నిసార్లు చెప్పాను రీ బెట్టింగ్ యాప్లో గట్టా వద్దే? ఎప్పుడైనా మా మాట విన్నావా? ఇప్పుడు మీ నాన్నకేం చెప్తావు? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమైనా యూజ్ ఉందా? వచ్చేది ఉందా, పోయేది ఉందా? చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? చెప్పు, ఏం చేస్తావు? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు, ఇక చాలు. నేను ఎవరో నీకు తెలియట్లేదు. అమ్మాయి రిటైర్ వెళ్దా అమ్మా? ఇంతకీ ఎవరు నువ్వు? హీరో. ఇప్పటి వరకు జరిగిన సీన్లు ఉన్నాయి కదా, ఒకసారి రివైండ్ వేసుకో. అన్న అంటే డైరెక్టర్ ఒప్పుకోడేమో. డైరెక్టర్ సాబ్, రివైండ్. ఓకే అమ్మా, రిమైండ్ వేసుకో. వేసుకో. అరే విజయ్, ఫోన్ వస్తుందిరా. వస్తాను రా. కష్టపడి వెనకొచ్చింది మీతో మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి కాదు. అరే ఆడితే ఆడు, లేకపోతే మా నీకు నచ్చినప్పుడు బ్యాటింగ్ చేస్తుంటే కుదరదు. కష్టపడి వెనకొచ్చిన వాల్యూ లేదు. మీతోనే మాట్లాడుతున్నా, వీడియో చూస్తున్నా, మీతోనే మాట్లాడుతున్నా. నాది కేవలం కల్పిత పాత్ర. నేనేమైనా చేయగలను, వెనక్కి వెళ్ళగలను, ముందుకు రాగలను. కానీ మీ నిజ జీవితంలో, కాలంలో వెనక్కి వెళ్ళగలరా? వెళ్ళలేరుగా. సో one click, one bad decision. There is no going back. Be aware of technology and cyber crime.